స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ముందుగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఈ మేరకు క్యాడర్కు సంకేతాలు కూడా అందుతున్నాయి. స్థానిక ఎన్నికలను పూర్తి చేయడం రేవంత్ రెడ్డి ముందు ఉన్న బిగ్ టాస్క్. ఇప్పటికే లేనిపోని అంశాలతో లింక్ పెట్టుకోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా వేయాల్సి వస్తుంది. రైతు భరోసా నిధుల్ని రైతుల అకౌంట్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వారం 10 రోజుల్లో రైతు భరోసాను ఒకేసారి అకౌంట్లో జమ చేసి పంచాయతీ ఎన్నికల్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. పంచాయతీ ఎన్నికలకు మొదటగా నిర్వహించడం వల్ల రైతుల అకౌంట్లోకి జమ చేస్తే సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. మంత్రి సీతక్క ఇప్పటికే ఇలాంటి సంకేతాలు ఇచ్చారు. పంచాయతీ తర్వాత పరిషత్, మున్సిపల్ ఎన్నికలు. గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవీ కాలం 2024 జనవరి 31తో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీ కాలం 2024 జూన్లో ముగిసింది. గ్రేడర్ సహా మున్సిపాలిటీల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతుంది. అన్నిటికీ వరుసగా ఎన్నికలు నిర్వహించాల్సింది. పార్లమెంటు ముగిసిన వెంటనే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇవ్వలేదో, సీఎం రేవంత్ వెనకడుగు వేశారో కానీ వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. అనేక సమస్యలను నెత్తి మీదకు తెచ్చుకున్న వైనం స్థానిక ఎన్నికలను రాజకీయ నిర్ణయాలతో సంబంధం లేకుండా నిర్వహించుకోవాల్సింది. కానీ బీసీ రిజర్వేషన్లతో ముడిపెట్టారు. రిజర్వేషన్లను కల్పించడం దాదాపు అసాధ్యమని తెలిసినా కానీ ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు చట్టపరంగా ఇవ్వలేదని స్పష్టమైంది. పార్టీ పరంగా ఇద్దామని ఇతర పార్టీలకు ఛాలెంజ్ చేస్తున్నారు. పథకాల అమలుపై వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అన్నింటినీ తట్టుకొని ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సింది. తమ పట్టు తగ్గలేదని, జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.